వెల్కమ్ టు అక్షరకాలం టీవీ. నేను మీ దయాకర్ రెడ్డి. ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. న్యాయస్థానం పవిత్ర ఆలయం, న్యాయం కోసం అందరూ వచ్చేది అక్కడికే. వచ్చే ఏడాది చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి. సీఎం రేవంత్. దేశంలో ఒక ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్వహించడం గొప్ప విషయమేనని, కానీ ఒక కోర్టు సముదాయం దానికోసం ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేయడం అంటే దాన్ని ప్రజల కోసం నిర్మించే ఒక పవిత్ర ఆలయంగానే తాను భావిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో రాష్ట్ర హైకోర్టు జోన్ 2 నూతన భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే సూర్యకాంత్ మరియు రేవంత్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఈ మాటలు మాట్లాడు. ఇక నామినేటెడ్ నాన్చుడు ఏఐసిసి డెడ్లైన్లు బేకతారు, నాయకుల్లో కుదరని ఏకాభిప్రాయం నిట్టూరుస్తున్న ఆశావాలు. మొత్తానికైతే రోజొక స్టోరీ ఇస్తున్నారు దిశ వాళ్ళు. నామినేటెడ్ వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ నామినేటెడ్ పోస్టులు అయితే అవి భర్తీ కావడం లేదు. చాలామంది ఆశావాహులు ఉన్నారు. కార్పొరేటర్గా చేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలు, తర్వాత ఇంకా ఏ పదవి ఇవి లేని వాళ్ళు ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో కార్పొరేషన్లకు మమ్మల్ని నామినేట్ చేయాలి కార్పొరేషన్ పదవులకు అని చెప్పేసి చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారని, కానీ ఎక్కడ కూడా నామినేటెడ్ పదవులు అనేది కాంగ్రెస్ ముట్టుకోవడం లేదు. ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఇక రేపు మాపు అనుకుంటూనే ఈ 2 సంవత్సరాల నుంచి గడుపుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు కూడా గడుపుతారా, ఇప్పుడు కూడా చేస్తారా లేదా అనే దాని మీద ఒక వార్త రాయడం జరిగింది దిశలో. నామినేటెడ్ నాన్చుడు ఏఐసిసి డెడ్లైన్ బేకతారు, నాయకుల్లో కుదరని ఏకాభిప్రాయం నిట్టూరుస్తున్న ఆశావాహులు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 2.5 ఏళ్లు గడుస్తున్నా పదవుల భర్తీపై స్పష్టత లేకపోవడం కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. ఏఐసిసి నేతల ప్రకటనలతో పదవులు పొందిన నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తుండగా ఆ తర్వాత అప్పుడు ఇప్పుడు అని కాలయాపన చేస్తుండటంతో అసహనం పెరిగిపోతున్నది. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయకుంటే ఎవరికి ప్రయోజనమో అర్థం కావట్లేదని, ఎవరికో ఒకరికి ఇస్తే వాళ్ళని సంతోషంగా సంతృప్తికరంగా ఉంటారనే అభిప్రాయం అయితే నాయకుల్లో వ్యక్తమవుతుందని చెప్పేసి దిశ రాయడం జరిగింది. అలాగే కుదరని ఏకాభిప్రాయం అంట. నామినేటెడ్ పోస్టుల కోసం నాయకుల పేర్లను స్పీసీసీ ఇప్పటికే సేకరించింది. వారిలో ముఖ్యమైన పేర్లను వడపోసి మరో జాబితాను సిద్ధం చేసింది. అయితే ఇక్కడే తిరగాసు మొదలైంది. నా వాళ్ళకి ఇవ్వాలని అందులో ఉన్న వాళ్ళే, పీసీసీలో ఉన్న వాళ్ళే ఎవరి ఈ అనుచర గణానికి వాళ్ళు ఇప్పించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో అసలు ఇంకా మొదటికే చూద్దాంలే అన్నట్టుగా ఎవరికి అందరూ నా అనుచరుడికే కావాలని ఎప్పుడైతే అడుగుతున్నారో దాన్ని పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. ఇక నాలా భూములకు పాస్బుక్, భూభారతి వచ్చినా మారని రెవెన్యూ తీరు, వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్లు, అక్రమార్కులకు అండగా ఆఫీసర్లు, సూర్యాపేట, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం. నాలా అంటే వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూములుగా మార్చడం. అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అంటే దాంట్లో వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ప్లాట్లుగా విభజించుకోవచ్చు, ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వ్యవసాయం కాని పని ఏదైనా చేసుకోవచ్చు. దాని నాలా అంటారు. అయితే ఆ నాలాగు అంటే కొన్ని వందలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్లుగా మారిపోయాయి. తర్వాత పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది. కొన్ని రోడ్లకు పోయినాయి, కొన్ని కాలువలకు పోయినాయి. అయినా అవన్నీ ఇప్పుడు ఇంకా వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. ఇదైతే వాటికి కూడా పాస్బుక్లు వస్తున్నాయి. వాటిని అమ్ముతున్నారు. రికార్డు ఉండడంతో బ్యాంకులలో పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారు, మోసం చేసే బ్యాంకులను. తర్వాత కొంతమందికి ఇది భూమి అని దాని పక్క భూమి అని చెప్పేసి అమ్ముతున్నారు. అంటే నాలా అయిన భూములకు కూడా ఇంకా పాస్బుక్లు ఉండడంతో ఈ అవినీతికి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాటికి ఆస్కారం ఉంది. అందుకనే దీని ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీగా రాశాడు. భూభారతి వచ్చినా మారని రెవెన్యూ తీరు, వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్లు, అక్రమార్కులకు అండగా ఆఫీసర్లు, సూర్యాపేట, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం. భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు వివాదాలను పరిష్కరించకుండా దాటవేత ధోరణి అవలంబిస్తుండగా మరికొందరేమో వివాదాలున్న భూమిని సైతం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త మార్కెట్ యార్డ్ పక్కనే గల సర్వే నంబర్ 71లో లావాదేవీలను పరిశీలిస్తే విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూములకు భూభారతిలో వ్యవసాయ భూమిగా నమోదు చేసి పాస్ పుస్తకాలు జారీ చేయడం విశేషం. అలాగే చర్చనీయాంశం అని కూడా ఇక్కడ రాసింది. అదే భూమి నాలా కన్వర్షన్ అయ్యిందని
పాసు పుస్తకాల జారీని నిలిపివేసి అప్పటి వరకు ప్రొహిబిటెడ్ లిస్టులో నమోదు చేయాలని విన్నవించిన అధికారులు పట్టించుకోలేదు. భూభారత రికార్డులో ఉందన్న నేపంతో రిజిస్ట్రేషన్ చేశారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిన వాటికి కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కాదు, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లో అంటే లేఅవుట్ చేసి వాటికి రిజిస్ట్రేషన్ చేసిన వాటికి కూడా మళ్ళీ వ్యవసాయ భూములుగా చేశారని చెప్పేసి. సరే, ఇంకొక వార్త ఏంటంటే బీజేపీ ఖాతాలోకి ఖానాపూర్, మొత్తానికి కేతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ ఈ 3 మున్సిపల్ చైర్మన్లు ఎన్నిక ఆగిపోయింది హైకోర్టు తీర్పుతో. మళ్ళీ మొన్న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఖాతాలోకి, కేతనపల్లి ప్లస్ బీజేపీ బీఆర్ఎస్ ఖాతాలోకి, అలాగే ఖానాపూర్ కూడా బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్తో వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. కాంగ్రెస్కు చెక్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్కు రాకుండా వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ బీజేపీ ఖాతాలోకి వేసుకున్నారు. ఆయన ఎక్కడంటే అంకం మౌనిక, ఈమె బీజేపీ, షోయబ్ హసన్ టీఆర్ఎస్, అంటే వీళ్ళిద్దరూ బీఆర్ఎస్తో కలిసి మున్సిపల్ కైవసం చేసుకున్నారు. సేమ్ ఇబ్రహీంపట్నం కూడా అట్లే, సేమ్ అలాగే కేతనపల్లి కూడా అంతే. సో 3 వాటిని ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిపి మున్సిపాలిటీలను మనం కైవసం చేసుకున్నారు. లొంగుబాటులో మరో 18 మంది. తెలంగాణలో మావోయిస్ట్ సరెండర్. గత 2-3 నెలలుగా మావోయిస్టుల వరుస లొంగుబాటులో జరుగుతున్న వేళ తెలంగాణలో మరో 18 మంది మావోయిస్టులు జనజీవన సమితిలో కలవబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం March 31 డెడ్ లైన్ పెట్టింది. మావోయిజం అంతం అవ్వాలి, మావోయిస్టులు అనేది ఉండకూడదు, లొంగిపోవడమా వాళ్ళని ఏరివేయడమా అనేది ఒక డెడ్ లైన్తో కేంద్రం పనిచేసింది. కగార్ ఆపరేషన్ పెట్టేసి చాలామందిని ఎన్కౌంటర్ చేసింది. దాంతో చాలామందికి దాదాపు మోస్ట్లీ ఒక 50-60 మంది ఉంటారు, అది కూడా ఉండరు, దాదాపు అందరూ లొంగిపోయినట్టే అని చెప్పాలి మావోయిస్టులలో. ఎందుకంటే ఓన్లీ గణపతి తర్వాత ఇంకొక అతను మాత్రమే కనబడట్లేదని చెప్పేసి వాళ్ళు దొరకలేదు, వాళ్ళు లొంగిపోలేదు, వాళ్ళు ఎక్కడున్నో తెలియదని చెప్తున్నారు. మిగతా క్యాడర్ అంతా లొంగిపోయినట్టేనని. ఇంకా ఉంటే ఒక 60-70 మంది, ఒక 100 మంది ఉంటారేమో. దాంట్లో కూడా మోస్ట్లీ మొన్న పాపారావు లొంగిపోయాడు. ఇప్పుడు ఈరోజు ఇంకొక కేశాల్ సహా పలువురు కింది స్థాయి కమాండర్లు సభ్యులు ఉన్నట్టు. అది హిడ్మా బెటాలియన్కి చెందిన వాళ్ళంట వీళ్ళంతా. హిడ్మాను ఆల్రెడీ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. హిడ్మాకు బెటాలియన్కి చెందిన ఈ దక్షిణ బస్తర్ హిడ్మా బెటాలియన్కి చెందిన ఈ 18 మందిలో కంపెనీ కమాండర్ కేశాల్ సహా పలువురు కింది స్థాయి కమాండర్లు సభ్యులు ఉన్నట్టు తెలిసింది.